ఇంట్లోనే సుండిపిండి తయారు చేసుకునే వీడియో పెడితే దాంట్లో అది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పండి అని అడిగారు. ఫస్ట్ అయితే దాన్ని మీకు కావాల్సినంత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది 2 వేస్‌లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నార్మల్‌గా బాత్‌కి బాడీ అంతా ఎలా వెట్ చేసుకుంటామో అలా వెట్ చేసుకొని జస్ట్ నార్మల్‌గా సోపు ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవటమేనండి. సున్నిపిండి బరగ్గా ఉండటం వల్ల మనమేమి బాడీ స్క్రబ్బర్స్ ఏమి యూజ్ చేయవసరం లేదండి. జస్ట్ అలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. టాన్ అయితే బాగా రిమూవ్ అవుతది. ఇది ఒక వేలో యూజ్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు చిన్న పిల్లలకి కానీ, లేకపోతే వీక్లీ వన్స్ యూజ్ చేసుకుంటే ఇలా కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ ఆయిల్ బాడీ అంతా పట్టించేసుకొని ఒక 10, 15 మినిట్స్ తర్వాత ఇలా బాగా రబ్ చేసుకుంటే తాలికలుగా టాన్ అంతా రిమూవ్ అయిపోతదండి. ఇలా ఆయిల్ రాసినప్పుడు మాత్రం ఇలా ఫస్ట్ సున్నిపిండి పెట్టి రుద్దుకున్న తర్వాత మళ్ళీ సోప్ పెట్టి రుద్దుకోవాలి. కొంచెం ఆయిల్ ఉంటది కదా! ఇలా 2 వేస్‌లో అయితే యూజ్ చేయొచ్చు. సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా టైటిల్ కింద ట్యాగ్ చేశాను.